అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒక నినాదం మాత్రమే కాదు, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఒక రూపం దాల్చుకుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మోదీ గారు ఇద్దరు కలిసి కేంద్రం నుంచి ఎన్డీఏకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ అందిస్తున్నారు, ఏ విధంగా నిధులను అయితే విడుదల చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రతిదీ కూడా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదు అంటే ఆయన కనీసం అప్రోచ్ అయ్యారా లేదా, కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా నిధులు కావాలి, మాకు ఈ విధంగా అభివృద్ధి జరగాలని ఎందుకు ప్రయత్నించలేదు అనే సందేహాలు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి నిధులను చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. కేంద్రం నుంచి ఎన్డీఏ ఏ విధంగా సహాయాలు తీసుకుంది, లేదంటే ఏ విధంగా కార్యక్రమాలు నెరవేర్చుకుంది అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా ఏపీ ప్రజల దశాబ్దాల కళ అయినటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యకలాపాలు అయితే ఈ జూన్ 1వ తేదీ నుంచి అయితే అధికారికంగా అయితే ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే మనకు కూడా ఒక రైల్వే జోన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రతిపాదనలు చేశారు. అయితే అది అవ్వలేదు. మొత్తానికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఏకంగా ఈ ప్రాజెక్టుకి ఏకంగా 184 కోట్లు అయితే మంజూరు చేయగా వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు సో ఈ 4 డివిజన్ని కూడా ఇందులో అయితే ఈ పరిధిలోకి అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఆధునికంగా వేగవంతం కావడమే కాకుండా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ కల్పన కూడా లభించే అవకాశం ఉంది. కొత్తగా ఒక రైల్వే జోన్ పెడుతున్నారు అంటే కొత్త నియామకాలు జరగాలి కదండి. అయితే కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఎటు చూసుకున్నా సరే యువతకి మేలు జరిగేలాగే ఉంటున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి చేసే ప్రతి ఒక్క పని కూడా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, మరోవైపు ఉద్యోగ కల్పన. అంటే ఎక్కడ చూసినా సరే రాష్ట్రం బాగుపడాలి, అంతేగాని నాశనం అయ్యేలాగా మనం ఏమీ చేయకూడదని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో అయితే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో దాదాపు 1,06,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండడం కేంద్రం ప్రాధాన్యతకు నిదర్శనం. ఈ కేంద్రం సహకారంతో ఏకంగా 1,06,000 కోట్లు అయితే కేవలం ఓన్లీ రైల్వే అంటే ఏదైతే ఈ రైల్వేస్ ఉన్నాయో సో దానికి సంబంధించి మాత్రమే 1,06,000 కోట్లు అయితే మనకి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణానికి కేంద్రం బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల 1,400 కోట్లు కూడా నిధులను అయితే కేటాయించగా అమరావతిని క్వాంటమ్ వాలీగా మార్చేందుకు కేంద్రం సాంకేతిక విభాగంలో కూడా బాగా సహకరిస్తుంది. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందాకేమో రైల్వే జోన్కి సంబంధించి, ఇప్పుడేమో మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి కూడా నిధుల్ని విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ క్వాంటమ్ వ్యాలీని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో దానికి సంబంధించి సాంకేతికంగా అంటే టెక్నికల్గా కూడా సహాయ సహకారాలను కూడా మోదీ గారు అందించడం జరుగుతుంది. వీటితో పాటు మరోవైపు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం సుమారు 3,300 కోట్లు అయితే మంజూరు చేసింది. పోలవరాన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి తోడు రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం ఏకంగా 1,40,000 కోట్ల రూపాయలను అయితే భారీ వ్యయంతో కూడిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో ఏపీ మౌలిక స్వరూపాన్ని మార్చేపోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఒకవైపు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, అదేవిధంగా రహదారులకు సంబంధించి కూడా కేంద్రం మనకి బాగా సహకరిస్తుంది. సో వాటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మనకి ఇంతలాగా పెట్టుబడులు రావడానికి ఒక విధంగా చూసుకుంటే కనుక ఓకే, ఆంధ్రప్రదేశ్కి ప్రధాని యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం వెళ్ళినా పర్లేదు అని చెప్పేసి వాళ్ళలో ఒక నమ్మకాన్ని కూడా ఏర్పడడం కూడా జరిగింది. సో ఆ నిర్ణయం వల్లే విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగడం కావచ్చు, అదేవిధంగా ఏకంగా ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఐటీ రంగంలో కొత్త ఉత్సాహాన్ని అయితే కూడా నింపడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రతిదీ లాభమే కానీ ఒక్క నష్టం కూడా లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో యువత ఏ విధంగా నలిగిపోయింది, ఇప్పుడు ఏ విధంగా ఒక ఆశతో చిగురించి అయ్యో మనం ఇంకా ప్రయత్నించాలి, ఎలాగైనా సరే ఈసారి మనం గట్టిగా ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి, లేదంటే ఈ విధంగా మనం సెటిల్ అవ్వాలని ఒక ఆలోచన. అయితే గత ప్రభుత్వ హయాంలో అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఎవరా ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నలిగిపోయారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో పాటు ఉద్యోగ కల్పనలో కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి వెనకడుగు కూడా వేయకుండా
ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచేలాగా మన దేశంలోనే #1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అనిపించుకునేలాగైతే మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే పనిచేస్తుంది. సో గైస్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.